కొడుకు ఏ మొక్కు మొక్కుకున్నాడో ఏంటో తెలీదు. వాడి తప్పును మన్నించి వాడు కోరుకున్న కోరిక నెరవేర్చమ్మా. ఓం సమ్రాజం చివరాజం చాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్య ముఖేతయా మాసగుం సృజామసి సంతత శ్రీరస్సు సర్వమంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. నమః పార్వతీపతే. హర హర మహాదేవ. పంతులు గారు, గుడి చుట్టూ 5 సార్లు పొర్లు దండాలు పెట్టాను. తర్వాత ఏం చేయమంటారు? అదిగో అక్కడ భక్తులకు అన్నదానం జరుగుతోందయ్యా. మీ చేతులతో స్వయంగా ఒక 11 మందికి వడ్డించి వాళ్ళు భోజనం చేశాక ఆ ఎంగల్ విస్తరాకులు ఎత్తేసి రండి. అలాగే పంతులు గారు. అన్నదానం ఎక్కడ? అదుగో అక్కడ జరుగుతోంది. అలాగే, మంచిది. మేము వెళ్ళొస్తాం. మంచిదమ్మా, వెళ్ళిరండి. ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో, నీతో అక్కడ వరకు నిలిచేదెవరో. ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో, నీతో అక్కడ వరకు నిలిచేదెవరో. పంతులు గారు, రండి సార్. ఇప్పుడే మీ అబ్బాయి మీ కోడలు మీ గురించి ఒక మొక్కు తీర్చుకుని ఇంకో మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళారు. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అంటారమ్మా. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో కానీ అర్జున్ ప్రసాద్ గారు లాంటి గొప్ప వ్యక్తిని భర్తగా పొందావు. అలాగే మీ దంపతులు చేసిన దాన ధర్మాల వల్లే గౌతమ్ బాబు లాంటి ఉత్తముడు ప్రయోజకుడైన బిడ్డ మీకు పుట్టాడు. మీ జన్మ చరితార్థమైంది. పంతులు గారు, అసలు మా అబ్బాయి ఏం కోరుకున్నాడో మీకు తెలుసా? పంతులు గారు, అత్తయ్య, మావయ్య గారు, మీరు ఇక్కడికి వచ్చారా? మేము మీలాగే పూజ చేయించడానికి వచ్చామమ్మా. మావయ్య గారు, మేము పూజతో పాటు ఒక మొక్కు తీర్చుకోవడానికి వచ్చాం. గౌతమ్ ఏం మొక్కుకున్నాడు అహల్య? మీకోసమే మొక్కుకున్నారు అత్తయ్య గారు. మేము బాక్స్ కోసం కాశ్మీర్ వెళ్తున్నప్పుడు మావయ్య గారికి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నారని ఆకాశనయ్య ఫోన్ చేసి చెప్పారు. అప్పుడు గౌతమ్ గారు ఒకవైపు బాక్స్ కోసం ప్రయత్నిస్తూనే ఇంకోవైపు మావయ్య గారి ప్రాణాలు నిలబడాలని మీ గురించి చాలా టెన్షన్ పడ్డారు.